నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు? సో మకర రాశి కనుక చూసుకుంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఒక హ్యాపీ న్యూస్ ఏమంటే ఇప్పటిదాకా పడిన వాళ్ళ కష్టాల నుంచి ఏలినాటి శని అంటారు కదండి, 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ఈ యొక్క గొప్ప వ్రతాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోబోతున్నారు అనమాట. అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఒక దీక్షలాగా ఉన్నారనమాట. దేనికి తొణక్కుండా కష్టాలు వచ్చినా కానీ కుంగిపోకుండా, మొదట్లో ఇబ్బంది పడినా వచ్చారు, రాను ఆ యొక్క శని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోయేసి లాస్ట్ 1 year నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఇక ముందు నార్మల్ అయిపోయే స్థితి అండి వీళ్ళది. మనం డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ పేరులో విధంగా ఉంది కంటే, విశ్వం అంటే యూనివర్సు, వసు అంటే నివాసం ఉండటం, మనకి అందమైన అమ్మాయి అని మీనింగ్ వస్తుంది. వసు అంటే మనకి సంపదలు కూడా వస్తాయండి. అందుకని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి సంపదలు రావటం, అందంగా ఉండటం, ఒక బ్రాడ్ విజన్తో ఉంటారనమాట. పోయిన సంవత్సరం చూసుకున్నాం అనుకోండి, క్రోధి నామ సంవత్సరం అంటే ఎవరో ఒకళ్ళ మీద ఒకళ్ళు కోప్పడుతూ ఉండేవాళ్ళు అనమాట. మనకు అందుకనే కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోవటం, కొన్ని కంట్రీస్లో గొడవలు కావటం, తర్వాత మనకి అగ్నికి అడవులు తగలబడిపోవటం, ఇలా రకరకాలన్నీ జరిగినాయి అనమాట. అయితే ఈ సంవత్సరంలో దానికి భిన్నంగా చాలా చక్కగా ఉండబోతుంది అనే ఉద్దేశంతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దాని యొక్క పేరు కూడా సార్థకత అలానే ఉంటుందన్నమాట. మనం రాశులు కనుక చూసుకునే ఇందులో మకర రాశి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మకర రాశి వాళ్ళకి ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటారు. పేరు బలంగా కనుక చూసుకుంటే మనకి భో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న పేర్ల వాళ్ళంతా కూడా మకర రాశిలో ఉంటారు. మనకి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. అంటే ఈ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి రాజ్యపూజ్యం 4, అవమానం 3. సో అవమానించే వాళ్ళు కూడా తక్కువ, మనకి అప్రిషియేట్ చేసి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ. ఈ ఫిగర్స్ని బట్టి చూస్తుంటే వీళ్ళకి ఓవరాల్గా చాలా బాగుంది, అన్ని విషయాలు బాగుందని మనకి తెలిసిపోతుంది. గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి 3వ స్థానంలో 2వ స్థానంలో రాహువు, 3వ ఇంట్లో వచ్చేటప్పుడు శని ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళకి 6వ స్థానంలో మనకి మకర రాశి వాళ్ళకి గురువు వచ్చేటప్పటికి 6వ స్థానంలో ఉన్నారండి. రాహు, కేతు 8th హౌస్లో ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే, శని వచ్చేటప్పటికి స్థానార్థ భృత్యాధికం అని చెప్తారు. స్థాన, అర్థం, వృత్తి, అధికం అని చెప్తారు. ఈ చిన్న మాటలో మొత్తం ఉంటుంది అనమాట. స్థానం అంటే ఏంటంటే వాళ్ళ యొక్క సమాజంలో స్టేటస్ పెరుగుతుందనమాట. స్థాన, అర్థం, సంపదలు కూడా పెరుగుతాయి. వృత్తి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇప్పుడు దాకా జాబులు ఏమైనా పోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కొత్తగా జాబులు వచ్చే అవకాశం, నిరుద్యోగులకు శుభవార్త ఉందంట వచ్చేస్తుంది. అంతేకాకుండా వృత్తి అధికం, సర్వెంట్స్, వీళ్ళ కింద పనిచేసే వాళ్ళంతా చాలామంది ఎక్కువ వచ్చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. టోటల్గా వీళ్ళకి రైజ్ స్టేటస్ కానివ్వండి, పొజిషన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, సర్వెంట్స్, తర్వాత మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. శని తీసుకొని రాబోతున్నారు. అయితే 6వ ఇంట్లో గురువు ఉండడం వల్ల రిపు బాధ, శత్రువులు వీళ్ళకి ఎక్కువగా, కొత్తగా శత్రువులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం దురుసుగా మాట్లాడటం అలాంటి కాకుండా పేషెన్స్గా, ఇప్పటిదాకా 7.5 సంవత్సరంలో ఎలా పేషెన్స్ అహ్యంగా ఉన్నారో ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా వాళ్ళకి హార్మోనియస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోవాలి. తర్వాత రాహు ఇంట్లో ఉండటం వల్ల ధనం ప్రవాహం బాగుంటుంది. 8th హౌస్లో కేతు ఉండటం వల్ల బాడీ రిలేటెడ్ పెయిన్స్లో, వర్క్లో కొంచెం హార్డ్గా వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకి గోచారం ప్రకారం శని 3వ ఇంట్లో ఉంటే ఏంటి, శని 3వ ఇంట్లో ఉండటం వల్ల తన యొక్క పొజిషన్ చాలా మంచిది. ఏం జరుగుతుందంటే ఎలా ఉండబోతుంది, స్త్రీ సంభోగం, మనస్సౌఖ్యం, బుద్ధి, యత్నాది సిద్ధి, కృత్, స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, రవిపుత్రే తృతీయగే. రవిపుత్రుడు అంటే శని. శని 3వ ఇంట్లో వెళ్తూ ఉన్నాడనమాట. వీళ్ళకి ఏలినాటి శని వదిలిపెట్టేసి అక్కడ నుంచి 3వ ఇంట్లో వెళ్ళటం వల్ల అది శుభం జరుగుతుంటుంది. మనకి ఊళ్ళలో కూడా చెప్తూ ఉంటారు, ఏమని, శని బాధలు పడితే ఏలినాటి శని ఉంది కదా, బాధపడకు, ఆయన వదిలిపెట్టి వెళ్ళిపెట్టేటప్పుడు మళ్ళీ సంపదలు అంతా ఇస్తూ ఉంటారని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. మనకి ఊళ్ళల్లో, పల్లెటూళ్ళు కూడా నానుడు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకి వాళ్ళ పెద్ద జ్యోతిష్ శాస్త్రం వాళ్ళకి టిప్స్ మీద ఉంటుందండి. సంభవం అది కూలిపోయి అనమాట. వాళ్ళకి నేను చాలామంది చూశానండి, మా నేటివ్ విలేజ్లో కానీ ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అన్ని విషయాలు చక్కగా మాట్లాడుతుంటారు. మీకు సరిగ్గా పని చేయట్లేదు, నెత్తిన శని ఉందని చెప్తూ ఉంటారు. తర్వాత ఏలినాటి శని, ఏం బాధపడకలే, కొన్ని రోజులు ఉండు, వెళ్ళేటప్పుడు శని మీకు అంతా తిరిగి ఇచ్చేస్తాడు. ఎంతో జ్ఞానంతో ఉన్న వాళ్ళనే మాట్లాడతారు, చక్కగా చెప్తారండి వాళ్ళు.
అందుకని చెప్పేసి ఏలినాటి శని వీళ్ళకి ఫ్రీడమ్ రావడంతో ఏం జరుగుతుంది, స్త్రీ భోగం అంటే పురుష భోగం ఏదైనా సరే, లేడీస్ అయితే స్త్రీలు అయితే జెంట్స్ అయితేనేమో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా స్త్రీ భోగం అంటే చక్కగా వాళ్ళతో కలిసి పని చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనస్సౌఖ్యం, మనసు అంతా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బుద్ధి యత్నాది సిద్ధి కృత్, ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఇంతకుముందు వాళ్ళు ఏదైనా మంచి మంచి ప్లాన్లు చేస్తే ఆ ప్లాను అక్కడ కూడా సక్సెస్ అయ్యేది కాదు, ఫెయిల్. ఇప్పుడు అలా ఉండదు అనమాట. వీళ్ళు కనుక ఒక ప్లాన్ చేశారంటే ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకొని సక్సెస్ఫుల్గా రిజల్ట్ వస్తుంది. అంటే వాళ్ళ బాడీ మైండ్ థాట్ వర్క్ యాక్షన్ అదేమంటారండి, రిజల్ట్ అండ్ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా అలైన్మెంట్ అయి ఉంటుంది అనమాట. తర్వాత స్వస్థాన ప్రాప్తి, ఇంతకుముందు వాళ్ళు కనుక సమాజంలో ఏదైనా కోల్పోయిన ఏలినాటి శనిలో అవమానాలు పడినా మొత్తం తిరిగి వచ్చేసే అవకాశం ఎక్కువ. ఆరోగ్యం హెల్తీగా బాగుంటారు అని చెప్తుంటుంది అనమాట. వీళ్ళకి 3వ ఇంట్లో ఉండి 5వ ఇంటూ 12th హౌస్ చూడటం వల్ల ఏమవుతుందంటే పిల్లల విషయంలో కొంచెం దుఃఖం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత 12వ ఇంట్లో ఉండటం వల్ల శని ఓవర్ ఎక్స్పెండిచర్, తెగ ఖర్చు చూపించేస్తాడు. సో ఏమంటారంటే కొత్తగా రెక్కలొచ్చిన పక్షంలాగా ఎలా అలా దూకిపోకుండా ఖర్చుల విషయంలో ఇప్పటిదాకా ఉన్నా లేకపోయినా ఎలా జాగ్రత్తగా ఉన్నామో అలా మళ్ళీ డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఇప్పటిదాకా శని కొట్టిన డబ్బులు గుర్తుపెట్టుకోండి, తొందరగా మర్చిపోకూడదు మకర రాశి వాళ్ళు. ఆ ధనాన్ని ఉన్నా లేనట్టుగానే జాగ్రత్తగా భద్రంగా ఉండాలి లైఫ్లో. ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి 1,00,000 అంటే అలా ఇసిరేసేవాడు, ఇప్పుడు 1,00,000 వాల్యూ చాలా ఎక్కువ వాళ్ళకి ఆ ఫీలింగ్ అనమాట. అంత ఇబ్బందులు పడి ఉన్నారు వాళ్ళకి. అయితే గురువు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల 2వ ఇంటిని 10వ ఇంటిని చూడటం వల్ల ఏమవుతుందంటే 2nd హౌస్ 10th హౌస్ని చూడటం వల్ల తను ఉన్న పొజిషన్ మంచిది కాకపోయినా దృష్టి 2nd హౌస్లో ఉండడం వల్ల డబ్బు ధన ప్రవాహం వీళ్ళకి విపరీతంగా వస్తుంది. టయానికి మంచి ఫుడ్ తింటారు. 10వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు చేసే పొజిషన్లో అంటే వ్యాపారంలో కానివ్వండి లేదంటే ఉద్యోగంలో కానివ్వండి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాట్ ఆఫ్ చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అది గురువు వల్ల అనమాట. అయితే గురువు తన ఉన్న స్థితి వల్ల ఏం జరుగుతుంది, ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహాస్తథా చోరాగ్ని నృపభీతి చ షష్టమస్తేద్ భవేద్ గురువు అని చెప్తారు. అంటే వీళ్ళకి భార్యతోటి పుత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వజనే కలహస్తథా, సొంత వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. ఈ మకర రాశి వాళ్ళకి ఇది పెద్ద కొత్త ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సప్త సముద్రాలు దాటుకొని దూసుకొని పెద్ద పెద్ద అగాధాలను తీర్చి చేసుకొని వచ్చారు కాబట్టి ఆ పడిన బాధలో చూస్తే ఇది రవ్వంత బాధే అని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా చోర అగ్ని నృపభీతి, దొంగతనం చేసుకోవటం, అగ్ని ప్రమాదాలు జరగటము రాజుల వల్ల అంటే బాసుల వల్ల లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వల్ల సంథింగ్ వాళ్ళ వల్ల భయపడే సిచ్యువేషన్స్ వచ్చేసి ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అసలు పెద్ద ప్రాబ్లమ్సే కాదు, అలా అని వీళ్ళు ఏమంటారు క్యాజువల్గా ఉండే పరిస్థితి కూడా కాదు. గురువుకి సంబంధించిన విషయాల్లో పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అయితే వీళ్ళకి 2వ ఇంట్లో రాహు ఉండటం వల్ల చాలా గ్రంథాల్లో చాలా వరకు వీళ్ళకి ఏం చెప్తారంటే మంచిది శుభం అని చెప్తారు. ఏ విధంగా అంటే సౌభాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశత్కరం, వాక్ పౌరుషం, వినోదం చ ధనస్థానికే ఫణు అని చెప్తారన్నమాట. ధనస్థానం అంటే 2వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా విషయాలు అనుకూలంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, దేహం సౌఖ్యంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. అయితే వీళ్ళు కఠినంగా మాట్లాడతారు, ఓకే పౌరుషంగా మాట్లాడతారు, ఇబ్బంది పెట్టి క్యాజువల్గా మాట్లాడేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే పాపం ఉత్సాహం వచ్చేసింది కదండి, వీళ్ళకి అన్నీ వచ్చేటప్పటికి స్లోగా ఉన్న ఇప్పటిదాకా వీళ్ళని అన్నారు, ఇప్పటి నుంచి వీళ్ళు అనే స్టేజ్కి వచ్చేస్తారు, టైం స్టార్ట్ అయిందనే ఫీలింగ్ వస్తుంది. అందుకని కఠినంగా మాట్లాడతారు కాబట్టి వాగ్భూషణమే భూషణం, వాగ్భూషణం ఇది భూషణం అని చెప్పేసి మనకి చిన్నప్పుడు చదువుకొని ఉంటారు అందరం. అందులో మన తెలుగులోనో లేదంటే సంస్కృతిలో ఈ మాటలు వస్తుంటాయి కదండి. అందుకని చక్కగా మాట్లాడటం అనేది అఫ్కోర్స్ మకర రాశి వాళ్ళు సహజంగానే చక్కగా మాట్లాడతారు. కఠినంగా లేకుండా ఉండి చూసుకుంటే రాహు సపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత 8th హౌస్లో కేతు ఉండటం వల్ల వీళ్ళకి కొన్ని గుప్త రాగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఏ ప్రకారంగా చూసుకుని ఒక హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంది. పర్టికులర్గా హెల్త్ కాంప్లికేషన్స్ తర్వాత రోగాలు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుందండి. విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటారా? వీళ్ళకి పిల్లలకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి యావరేజ్గా ఉంటుంది, కానీ జనరల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుందండి. బట్ ఓవరాల్గా గురు 6th హౌస్లో ఉండటం వల్ల అంత లాభం చేయించదండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే కోర్టు సమస్యలు, భూ కబ్జాల్లో చిక్కుకున్న వాళ్ళు ఉంటారు, సో ఏమన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి? శని వీళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉన్నారు, రాహులు చాలా చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ 2 గ్రహాల వల్ల వీళ్ళకి భూమికి సంబంధించిన వివాదాలు కానీ ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కానివ్వండి చాలా అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. శని 12th హౌస్ నుంచి చూడటం వల్ల వీళ్ళకి ఓవర్ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.
ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఈ రాశి వారు వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండవండి. శని వీళ్ళకి 5th హౌస్ దృష్టి చూడటం వల్ల ప్రేమ వ్యవహారాల్లో అంత త్వరగా ప్రోగ్రెస్ ఉండదు. వీళ్ళకి శత్రువుల నుంచి ఇబ్బంది ఏమన్నా కనిపిస్తుందా? లైక్ వాళ్ళ ఏడుపు కావచ్చు, నరఘోష, నరదృష్టి, ఏముండదండి. ఆ టైం మకర రాశి వాళ్ళకి దాటిపోయింది. వీళ్ళు బ్యాట్ బెల్ట్ పెట్టుకుని వచ్చిన 6 కొట్టుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళ దగ్గర శత్రువులు ఎవరు ఉండరు, వాళ్ళు ఏం చేయలేరు కూడా. ఓకే. అలాగే ఇండివిజువల్ గ్రోత్ ఎప్పటి నుంచో పనులు ప్రారంభించి ముందుకెళ్ళని కావచ్చు, మందగుండిగా అంటే ఒక ప్రోగ్రెస్ ఉండదు కదా, అలాంటివి పరుగులు ఎత్తే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా డేస్ అన్ని పోయినండి. మందకొండిగా ఉండటం, వెనక ముందుకు చూడటం అనేది ఏం లేదు, దూకుడే దూకుడు. అలాగే స్టాక్ మార్కెట్లోనూ రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టడానికి ఈ సంవత్సరం వీళ్ళకి సరైనది అంటారు. మే వరకు బాగుందండి. జూపిటర్ 6th హౌస్లో ఉండటంతో స్పెక్యులేషన్కి కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. బట్ ఓవరాల్గా రాహు 2nd హౌస్లో ఉండటంతో స్పెక్యులేషన్ అనుకూలంగా ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి గురుగారు. వీళ్ళు మేజర్ పరిహారాలు చేసుకోవడానికి గురువుకి సంబంధించి ఎక్కువ పరిహారాలు చేసుకోవాలి. ఆశ్రమాలు విజిట్ చేయటం, యోగాలు చేయటం, మెడిటేషన్ చేయటం, అష్టాదశ పురాణాలు కానివ్వండి, భాగవతం లాంటివి చదవటం, భగవద్గీత చదువుకోవటం. భగవద్గీతలో డైలీ అట్లీస్ట్ ఒక్క శ్లోకం నీళ్ళు కానీ చదువుకొని వెళ్తే బయటకు వెళ్తే చాలా బాగుంటుంది. గురువుకి సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి హెల్ప్ చేయటము, శనగలు దానం చేయటం, దక్షిణామూర్తి టెంపుల్స్ విజిట్ చేయటము, అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే గురువుకి సంబంధించిన దోషాలు ఏముందంటే పోయి బాగా వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. సో మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగుంది కాబట్టి ఎవరైనా కనుక బాగలేకపోతే, శత్రు బాధ విపరీతంగా కనుక ఉంటే వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే వాళ్ళకి శ్రీశైలంలో మనకి చండీ హోమం చేస్తారు. ఎందుకంటే చండీ హోమం చాలా కాస్ట్లీ అండి, చాలా లెంతీ ప్రొసీజర్. చండీ పారాయణం, చండీ హోమం చేయించుకోవాలంటే నార్మల్ వాళ్ళు భరాయించలేరు. బెస్ట్ ఏంటంటే అందులో చాలా తక్కువ ఖర్చులో శ్రీశైలం కనుక వెళ్ళేసి అక్కడ స్పెషలింగ దర్శనము, చండీ హోమం 2 ఒకటే రోజులు అయిపోతుంది. అది కనుక చేయించుకుంటే చాలా విషయాలకి స్ట్రెంగ్త్ వస్తుందండి. వీటితో పాటు ఇంకెవరైనా కనుక ఇండివిజువల్గా చేయించుకోవాలనుకుంటే మన్యు పాశుపత అభిషేకము హోమం చేయించుకున్న, చండీ పారాయణం హోమం చేయించుకున్న ఎంతో బాగుంటుంది. రాహు వల్ల కొన్ని ఏదైనా కనుక కష్టాలు ఉంటే కనుక వాళ్ళు విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకుంటే చాలా చాలా బాగుంటుంది. కేతు 8th హౌస్లో ఉండటం వల్ల గం గణపతి నమః మంత్రాన్ని పాటించుకోవటం. కేతువుకి సంబంధించి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన సంకష్టహర చతుర్థి అంటారన్నమాట. ఇవి ఆ రోజుల్లో కొంచెం ఉపవాసం లాగా ఉండేసి గణపతిని దేవస్థానం దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే అన్ని విషయాల్లో ఓవరాల్గా బాగుంది. పెళ్లి కాని వాళ్ళు ఏమైనా కనుక పెళ్లికి సంబంధించి ఏదైనా పరిహారాలు చేసుకుంటుంటే జన్మజాతకంలో కనుక ఒకసారి చెక్ చేయించుకొని, అందులో ఏమైనా దోషాలు ఉన్నాయా, కుజ దోషాలు ఉన్నాయి చెక్ చేయించుకొని, లేదంటే పెళ్లి లేట్ కావడం శని కూడా, అవి ఉంటే చెక్ చేయించుకొని దానికి పరిహారాలు చేయించుకుంటే బాగుంటుంది. ఇంకా విశేషంగా ఏదన్నా దానాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు శనగలు దానం చేయాలి, చాలా కలిసి వస్తుంది. తర్వాత కేతువుకి సంబంధించి ఉలవలు అంటారండి, వీటి దానం చేసినా చాలా బాగుంటుంది. తర్వాత ఓవరాల్గా వీళ్ళకి అంతా బాగుందండి. ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా బాగలేదు అని తీసుకుంటే కనుక దాని మీద వర్క్ చేస్తే బాగుంటుంది. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.